సందర్భంగా ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్వహించడంలో మా చొప్పా నియోజకవర్గ ఎమ్మెల్యే మెడిపల్లి సత్యవన గారి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారి కృషి కూడా ఉన్నది. వారు కూడా దీని మీద స్పందించి చొప్పా నియోజకవర్గంలో ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నిస్తారని మేము మాట ఇస్తున్నాం. మొన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు లెదర్ పార్క్ మంజూరు గురించి కేంద్రంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దానిని హర్షిస్తూ చొప్పనండి పట్టణ శాఖ, మండల శాఖ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతూ దళితుల కొరకు ఈ లెదర్ పార్క్ గురించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇది ఏర్పడైతే కొద్ది మందికి 50,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి పొందుతారని చెప్పి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నప్పుడు దీనికి వినతిపత్రం ఇచ్చి మంజూరు చేయించడం జరిగింది. దానికి చొప్పాడి మండలంలోని ఎల్పూరు గ్రామంలో 136 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఈ తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన ఎంపీ వినోద్ గారు కానీ, ఈ ఎమ్మెల్యేలు శోభక్క సుంక రవిశంకర్ కానీ, ఎంపీ బండి సంజయ్ కుమార్ కానీ దాన్ని ఊసెత్తలేదు, దాన్ని పక్కకు మూలన పడేశారు. వినోద్ కుమార్ గారు ఇక్కడ వచ్చే లెదర్ పార్కును క్యాన్సిల్ చేయించి వరంగల్ ఒకటి మినీ లెదర్ పార్క్ ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ప్రభుత్వం ఇక్కడ ఒకటి పోలీస్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. రుక్మపూర్ స్థలంలో గ్రాంట్ చేసింది. దాన్ని కూడా క్యాన్సిల్ చేయించి సిరిసిల్లకు తరలించాడు కేటీఆర్. ఎప్పుడు కానీ చొప్పాడి గౌరవ మీద వివక్ష చూపుతున్నారు గత ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు సుధాల దేవయ్య ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఒక 40 ఎకరాలు దీనికి కేటాయించిపించిండు లెదర్ పార్క్ గురించి. సరే, గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోక దాన్ని మూలపడేశారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం అయిన నెల రోజులకే లెదర్ పార్క్ మంజూరు కొరకు వినతిపత్రం సమర్పించింది. దీని ద్వారా ప్రజలు గమనించాలి, ప్రజాపాలన అంటే ఎలా ఉంటుందో. ఇది కాంగ్రెస్ ప్రజాపాలన. ఈ దళిత సోదరులకు మేలు చేసే ఈ లెదర్ పార్క్ మంజూరు అయితే రాష్ట్రంలో మా చొప్పాడి నియోజకవర్గం, చొప్పాడి మండల కేంద్రంలోనే దీన్ని నిర్మించాలని మేము వినతిపత్రం కూడా మా ద్వారా సీఎం గారికి విన్నవించుకుంటాం. ఈ సందర్భంగా ప్రజలందరూ గమనించగలరు, ప్రజాపాలన అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి గారు అందరి గురించి ఆలోచించే మనిషి కాబట్టి గెలిచిన నెలలోనే మంజూరు కొరకు దరఖాస్తు పెట్టడం జరిగింది. జై కాంగ్రెస్. ఈ సమావేశంలో చేసిన మా కాంగ్రెస్ కుటుంబ